రాబా కూర్చోబా బా టీ ఎవరో చెప్పంటావా నిన్ను సాగాను నేను. సరే గాని ఏంటి మంచి తెలుగు ఆలోచిస్తున్నావు? ఏముంది బా నీకు తెలియదేముంది, చెల్లి పెళ్ళి ఒకటి ఉంది కదరా, డబ్బులు ఇంకా సెట్ అవ్వలేదురా, దాని గురించి ఆలోచిస్తున్నాను రా. పిచ్చోడా ఎందుకు అంత ఆలోచిస్తావు? డబ్బులే కదా మనం సెట్ చేద్దాంలే, టెన్షన్ తీసుకోవద్దు. థ్యాంక్స్ రా బా. అదే నమస్తే అండి. నమస్తే నమస్తే. ఏంటి అచ్చకు బాగా బాగున్నా? ఓకే నమస్తే అండి రాజు గారు. నమస్తే నమస్తే. ఏంటి ఎక్స్ పార్టీ జెడ్ పార్టీలు కలిసి కూర్చున్నాయి? రేపు ఎలక్షన్ రిజల్ట్ కదా, బెట్టింగ్ అనేసారా ఏంటి? అబ్బే అలాంటిదే లేదు రాజు గారు. మాకు తెలియదా ఏంటి? ఇంతకీ ఎక్స్ పార్టీ గెలుస్తుందా జెడ్ పార్టీ గెలుస్తుందా? ఇందులో సందేహం ఉంది. జెడ్ పార్టీ వస్తా చూసుకోండి. మా ఎక్స్ పార్టీ ఏమైనా అసమాస పార్టీ అనుకున్నావా రాజు గారు? మా ఎక్స్ పార్టీ వస్తా చూసుకోండి. ఏంట్రా మీ ఎక్స్ పార్టీ గొప్ప, రేపు మా జెడ్ పార్టీ చూడు నోట్ అవుతాయి పక్క. అసలు మీ జెడ్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందిరా? మా ఎక్స్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు. ఏం చేసిందో రాష్ట్రానికి తెలుసులేరా? నువ్వేమని అనుకోరా, జెడ్ పార్టీ రాదు. ఖచ్చితంగా రేపు వచ్చేది జెడ్ పార్టీయే. కావాలంటే ₹1,00,000 పని వేస్తా. వద్దులేరా, అనవసరంగా నీకు 1,00,000 బొక్క. అంత మగడు అయితే బెట్టేరా. సరేనేరా, 1,00,000 బెట్ట కాస్తున్నా. మన బెట్టింగ్ కి రాజుగారిని బెట్టలో పెట్టుకుందాం అయితే. బెట్టింగ్ లీగ్ మా నచ్చో మీరు చూసుకుందాంరా, రేపు చూసుకుందాం. 1,00,000 బెట్టు. 1,00,000 బెట్ట ఓకేరా, చూసుకుందాం. 2024 సార్వత్రిక ప్రజా ఎన్నికల్లో ఎక్స్ పార్టీ మీద జెడ్ పార్టీ అత్యంత మెజారిటీతో గెలిచింది. మా పార్టీ ఓడిపోయిందిరా. వచ్చిందా మా పార్టీ? హలో హలో, అరే వచ్చిందిరా మా పార్టీ, చూసావా? చెప్పాను కదా జెడ్ పార్టీ వస్తుందని. వచ్చింది చూడరా. అరే ఫోన్ పే కొడతలేరా? హలో, ఏంట్రా 50,000 కొట్టావు? నా దగ్గర 50,000 ఉన్నాయరా. ఒక గంటలో ఫోన్ పే కొడతాను 50,000. నమస్తే అన్సారీ. హలో రాజు గారు, నాకు అర్జెంట్గా 50,000 కావాలండి. నీ దగ్గరికి వస్తున్నా, అర్థమైంది, వస్తున్నాను. సరే సరేనండి. కాసేపు లేకపోతే బెటర్ అబ్బా. మందాలేంటి మందులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే ఇచ్చి చెయ్యందించి తోడే నీడే ఇష్టుడు కలిసే అతని కంటే చుట్టారెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాగా తనదే, నా నేత్రం కోసం ప్రాణైనా ఇస్తావే. నా ఇప్పుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, మాటే నాకు వేదం అంట ఏ వేళ. స్వర్గం నీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల కంట మేమే సింగారాల తైరులోన. యా 50,000 కోసం తెగ ఫోన్ చేస్తున్నాడు రా బాబు. ఏం ఫ్రెండ్షిప్ రా బాబు ఇది.
వస్తాను. రన్ సరే ఒకసారి బయటికి రా. ఏరా, ఒక గంటలో కొడతాను కదా, ఈలోపు ఇంటికి వచ్చేయాలా? ఆగరా. మెసేజ్ చూడు. ఇదేంట్రా 50,000 తిరిగి కొట్టేసావు? ఇది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. చిన్నప్పటి నుంచి ఉన్న మన స్నేహం ఈ బెట్టింగ్ల కోసం రాజకీయాల కోసం దూరం అవడం నాకు ఇష్టం లేదురా. వెరీ గుడ్ అయ్యా. ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు పోద్దో తెలియని రాజకీయం కోసం మీ స్నేహం ఇక్కడ పాడైపోద్ది అనుకున్నానయ్యా. నీకు ఆపద వస్తే అన్సర్ వస్తాడు, అన్సర్ ఆపద వస్తే నువ్వు వస్తావు, కానీ ఈ రాజకీయ నాయకులు వస్తారా ఏంటి? వెరీ గుడ్ అయ్యా రవి, చాలా బాగా ఆలోచించావు. మీలాగే స్నేహాలకి బంధాలకు విలనిస్తే సమాజంలో గొడవలు ఎందుకు ఉంటాయి, ఈ శత్రుత్వం ఎందుకు ఉంటుంది? అవును రాజు గారు, ఎప్పటికైనా బంధాలు బంధుత్వాలు స్నేహాలే గొప్పవి. సారీ బావా, ఊరుకరా. రాజు గారు బాయ్ అండి. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం నీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.